సో గైస్, సంక్రాంతికి రిలీజ్ అయ్యి మూవీస్ అన్ని మంచి కలెక్షన్స్తో ఒక సూపర్ సక్సెస్ అయ్యాయి. సో ఆ మూవీస్ అన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి. సో అన్ని మూవీస్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సో ఏ మూవీ ఏ రోజున ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందో మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో. అండ్ లేట్ చేసేదేం లేదు, ఇంకా సినిమాని ప్రేమించే సినీ ప్రేమికులారా అండ్ సినిమాని ఇష్టపడే ప్రేక్షకులారా, వెల్కమ్ బ్యాక్ టు మన బాను టాక్స్ ఛానల్కి. సో ముందుగా ఈ సంక్రాంతికి అనేది కాకుండా జనవరి 1న రిలీజ్ అయింది మన ఈ ఇయర్ న్యూ ఇయర్ స్టార్టింగే సైక్ సిద్ధార్థ్ మూవీ రిలీజ్ అయింది. నందు గారు యాక్ట్ చేసింది. ఆ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 4th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో, ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే వాళ్ళందరూ ఫిబ్రవరి 4th నుంచి ఆహాలో మన సైక్ సిద్ధార్థ్ మూవీని చూడొచ్చు. అండ్ మూవీ అయితే ఒక యూత్ఫుల్ అండ్ ఒక కంప్లీట్ ఫన్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా నందు గారి పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంటుంది. సో పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. సో చూడాలనుకున్న వాళ్ళు ఆహాని స్ట్రీమింగ్లో ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. సో చూసేయచ్చు. అండ్ ఇదే ఫిబ్రవరి 4th మనకి థియేటర్లో ఒక బ్లాక్ బస్టర్ టాక్తో, ఒక చిన్న మౌత్ టాక్తో ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయిన మూవీ నారి నారి నడుమ మురారి, శర్వానంద్ గారు నటించిన మూవీ. నిజంగా ఇదైతే ఫుల్ కామెడీ మూవీ. నిజంగా నేనైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ థియేటర్లో చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. జస్ట్ ఒక మౌత్ టాక్తోనే ఒక పెద్ద హిట్ అయింది మూవీ ఇది. అండ్ ఈ మూవీ కూడా ఫిబ్రవరి 4th అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. డెఫినెట్గా ఈ మూవీ చూడని వాళ్ళు డెఫినెట్గా మీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూడండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ అయితే చేస్తారు పక్కా. సో ఫిబ్రవరి 4th అమెజాన్లో మన నారి నారి నడుమ మురారి మూవీ వస్తుంది. సో లేట్ చేసేదేం లేదు, పక్కా వాచ్ చేయండి మూవీని. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతికి మొట్టమొదటిగా రిలీజ్ అయిన మూవీ రాజాసాబ్. ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ. ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఒక హారర్ కామెడీ థ్రిల్లర్గా రిలీజ్ అయింది. టాక్ అయితే ఒక మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ ఏదేమైనా మూవీ మాత్రం ఒక మంచి కలెక్షన్స్ అయితే పెట్టింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 6th మన జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎవరైతే థియేటర్లో మిస్ అయ్యారో అండ్ ఎవరైతే ప్రభాస్ గారిని మళ్ళీ చూడాలనుకుంటున్నారో డెఫినెట్గా మీరందరూ మన జియో స్టార్లో ఫిబ్రవరి 6th నుంచి మనం చూడొచ్చు. సో ఇంట్లో వాళ్ళందరూ మంచిగా భయపడడానికి రెడీగా ఉండి మూవీని వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పరాశక్తి. ఇది శివకార్తికేయన్ నటించిన పరాశక్తి. ఈ మూవీ ఒక డిఫరెంట్ జోనల్ మూవీ ఇది. అండ్ కొన్ని ఇబ్బందికరమైన డైలాగ్స్ ఉండే. సో అంతగా అయితే హైప్ రాలేదు. బట్ మూవీ ఒక మంచి యాజ్ అ పర్ఫార్మెన్స్గా మాత్రం ఒక మంచి పర్ఫార్మెన్స్ రోల్స్తో ఉన్న శివకార్తికేయన్ పర్ఫార్మెన్స్ కానీ, అండ్ జయం రవి విలన్గా సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఈ మూవీ వచ్చేసి సుధా కొంగర్ గారి డైరెక్షన్లో వచ్చింది. అండ్ శ్రీలీల వచ్చేసి ఒక హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ మూవీ వచ్చేసి సంక్రాంతికి ముందు రాజాసాబ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డే తర్వాత రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 7th నుంచి మన ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎవరైతే ఈ మూవీని మిస్ అయ్యారో, ఎవరైతే చూద్దాం అనుకుంటున్నారో, డెఫినెట్గా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీ చూడాలనుకుంటే డెఫినెట్గా మీరు ZEE5లో ఈ మూవీ చూడొచ్చు ఫిబ్రవరి 7th నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సంక్రాంతికి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అంటే అది మన మెగాస్టార్ గారి మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ ఎంత పెద్ద రికార్డ్స్ కొట్టిందో ఇప్పటి వరకు మనం చూసిందే. చెప్పాలంటే ఇది ఇండస్ట్రీ హిట్ అని కన్ఫర్మ్ కూడా చేశారు. అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్తో అండ్ చిరంజీవి గారి మేనరిజం అనొచ్చు, చిరంజీవి గారి కామెడీ టైమింగ్తో సూపర్గా మూవీ అయితే ఒక సంచలనమే జరిగింది, ఒక ప్రపంచమే జరిగింది అనుకోవచ్చు. ఈ మూవీ వచ్చేసి ఇది కూడా మనకి ఓటీటీలోకి కన్ఫర్మ్ చేశారు. సో ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 11th నుంచి మన ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ అందరం మనమైతే థియేటర్లో చూసి చాలా ఎంజాయ్ చేసాము. స్పెషల్లీ సీనియర్స్ కానీ అందరూ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ బాగా కనెక్ట్ అయిన మూవీ. అండ్ ఈ మూవీ వచ్చేసి ZEE5లో మళ్ళీ మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా ZEE5లో స్ట్రీమింగ్ అవుతుంది ఫిబ్రవరి 11th నుంచి. సో డెఫినెట్గా మీరు చూసి మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు మన శంకర వరప్రసాద్ మూవీ. ఇంకా ఈ సంక్రాంతికి ఒక సర్ప్రైజింగ్ ఇంకొక బ్లాక్ బస్టర్ మూవీ అంటే అది అనగనగా ఒక రాజు. అండ్ నవీన్ పోలిశెట్టి నటించిన మీనాక్షి చౌదరి గారు హీరోయిన్గా నటించారు. ఈ మూవీ కూడా అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంటే. చెప్పాలంటే సూపర్ కామెడీ ఉంటుంది. అండ్
నవీన్ పోలిశెట్టి గారు అయితే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఈ మూవీకి. అండ్ ఈ మూవీ థియేటర్లో నిజంగానే చాలా అలరించింది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 12న మన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎవరైతే థియేటర్‌లో మిస్ అయ్యారో డెఫినెట్‌గా వాళ్ళు మళ్ళీ నవ్వుకోవడానికి మన ఇంటికొచ్చేసింది నెట్‌ఫ్లిక్స్‌లో. మనమందరం మళ్ళీ ఫిబ్రవరి 12 నుంచి ఈ మూవీ కూడా చూడొచ్చు. సో గైస్ ఈ మూవీస్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి ఓటీటీస్‌కి. అండ్ ఈ అన్ని మూవీస్ వచ్చాయి. బట్ సంక్రాంతికి ఇంకొక మూవీ రిలీజ్ అయింది 'భర్త మహాశైలకి విజ్ఞప్తి'. ఆ మూవీ అప్డేట్ కూడా మీకు త్వరలో ఇస్తాను. ఓటీటీలో ఏ ప్లాట్‌ఫామ్‌లో వస్తుందో. అండ్ అప్పటి వరకు మన ఛానల్‌ని ఇప్పటివరకు మన వీడియోని చూసి ఇష్టపడ్డ వాళ్ళు డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాల్సిందే. అండ్ ఇలాంటి మూవీ అప్డేట్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. టిల్ ద టైమ్ దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.